నమస్కారం. ముందుగా మహిళామణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం పురాణాల్లో స్త్రీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. స్త్రీ సృష్టికి మూలం, సంస్కృతికి ఆధారం. మన పురాణాల్లో ఆమెను దేవిగా పూజించారు, శక్తిగా ఆరాధించారు. అయితే అదే పురాణాల్లో ఆమె ధైర్యంగా ప్రశ్నించింది, సంకల్పంతో విధిని మార్చింది, ధర్మాన్ని నిలబెట్టింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా పురాణాల్లోని ఆ స్త్రీ శక్తి నేటి మహిళ జీవితానికి ఏం చెబుతుందో తెలుసుకుందాం. ప్రస్తుతం ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే గోల్డ్ మెడలిస్ట్ జంధ్యాల లత గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం లత గారు. నమస్తే అమ్మా. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. లత గారు, అయితే ఆ మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని సందేహాలు ఉన్నాయి. అంటే నేను అడిగే ప్రశ్న ఇప్పుడు నేను సందేహాల గురించి మాట్లాడాను. నేను అడిగే ప్రశ్నలు కూడా సందేహాలు ఉన్నాయి. విమెన్ ఎంపవర్మెంట్ అనగానే అసలు దాని గురించి ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. బయట కొన్ని జడ్జిమెంట్స్ అన్ని వస్తూనే ఉన్నాయి. కానీ విమెన్ ఎంపవర్మెంట్ అనగానే ఫస్ట్ చాలా మందికి వచ్చేది ప్రశ్నలే. అసలు ఇన్ని ప్రశ్నలు ఇలా మిగిలిపోవడానికి, ఇన్ని ప్రశ్నలు రావడానికి కారణాలేంటి? ఎందుకంటారు? వీటికి సమాధానం లేదా? లేకపోతే ఉన్న జడ్జిమెంట్లు మనం తీసుకోలేకపోతున్నామా? ఏంటి కారణం? చాలా మంచి ప్రశ్నతోటే మొదలుపెట్టారు మీరు. ముందర మహిళా సాధికారత, విమెన్ ఎంపవర్మెంట్ అనంగానే ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళలో ఉన్న శక్తిని మర్చిపోయి ఏదో ఒకటి మాకు కావాలి అనే ఒక తాపత్రయంలో ఉండిపోతున్నారు. దీనికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్స్ తోటే మొదలు పెడదాం. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకే మామూలుగా మీరేమడిగారు నన్ను, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, చాలా జడ్జిమెంట్స్ కూడా వస్తున్నాయి, కానీ మనకి వీటి దేనికి కూడా ఆన్సర్ దొరకట్లేదు. ఎందుకు మనం ఇంకా యాజ్ విమెన్ మనం ఎందుకు ఇంకా దేనికోసమో తాపత్రయపడుతున్నాం? ఎన్ని రంగాలలో ఉన్నాం, అన్ని విభాగాలలో ఉన్నాం, అయినా ఎక్కడో అక్కడ మనకి ఇంకా మనం ఎదగాల్సినంతగా ఎదగట్లేదనో, రావాల్సినంతగా గుర్తింపు రావటం లేదనో ఇలాంటి ఆలోచనలు మనలో ఎక్కువగా కలుగుతున్నాయి. దీనికి సంబంధించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, గార్గి అని చెప్పి ఒక మన వేదాలలో, వేదం సమయంలో ఆ టైంలో మనకు ఒక మంచి తత్వజ్ఞాని, బ్రహ్మజ్ఞాని ఆవిడ మనకు ఉండేవారు. ఈవిడ సంగతి ఏమిటి అని అంటే, ఈవిడ అనేక విషయాలలో తండ్రి గారిని ప్రశ్నిస్తూ ఉండేది. ఈ సృష్టి ఎలా జరిగింది, తర్వాత ఈ సృష్టికి నిర్మాణం ఏమిటి, దీనికి అంతం ఏమిటి, ఇది ఎక్కడ ఉంది అని. తండ్రి గారికి ఆ సమయంలో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా విషయాలలో మనకి చెప్తూ వచ్చింది ఏమిటి, ఆడవారికి కొన్నిట్లో వేదాలు చదవకూడదు, లేకపోతే తత్వజ్ఞానం తెలుసుకోకూడదు, మీకు అసలు బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో తెలియదు అని చెప్తూ వచ్చారు కదా. మనం మాట్లాడుతున్నది వేదాలు పూర్తిగా ఇంకా అవగాహన చేసుకుంటూ ఆ మగవారే ఎక్కువగా చదువుకున్న కాలంలో ఆడవారికి కూడా వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి వేదాలు అనేవి నేర్పిస్తూ వచ్చారు. ఈ గార్గి గురించి మనకి బృహదారణ్యక ఉపనిషత్తులో తెలుస్తూ ఉంటుంది. ఈవిడ ఏం చేసింది అనంటే, ఇందాక నేను చెప్పాను కదా, అనేక విషయాల గురించి ఈవిడికి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఎక్కువగా ఉంది, ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండి ఈవిడ తండ్రి గారి దగ్గరికి వెళ్ళటం, తండ్రి గారు ఆవిడకి వేదాలు నేర్పించాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆ కాలమైనా ఈ కాలమైనా కూడా స్త్రీలకి వేదాలు చదువుకోవటం కానీ, వేద సారాంశం అర్థం చేసుకోవద్దు అని ఎక్కడ ఎవరూ చెప్పలేదు. మనం ఇది అర్థం చేసుకోవాలి. దీని తర్వాత సరే, ఆవిడ యాజ్ఞవల్కుడిని ఆవిడ ప్రశ్నించటం జరిగింది. జనక మహారాజు ఒక సభలో ప్రశ్నించింది. ఎప్పుడైతే కొన్ని ప్రశ్నలు జరిగిన తర్వాత యాజ్ఞవల్కుడు కూడా సరైన రీతిలో జవాబులు చెప్పడం మొదలుపెట్టాడు. కొన్ని ప్రశ్నలు సంధించిన తర్వాత యాజ్ఞవల్కుడు ఏం చెప్తాడంటే, ఇంకా నువ్వు డెప్త్లోకి వెళ్ళావనుకో, మనకి ఇక్కడ కూర్చున్న వారు ఎవరికి కూడా మనం మాట్లాడుకుంటున్న విషయం అర్థం కాదు. కాబట్టి ఏంటంటే ఇక్కడతో దీన్ని ముగిద్దాము అని అంటాడు. ఆ విషయాన్ని ఆవిడ గమనించి అప్పుడు ఏం చెప్తుందంటే, యాజ్ఞవల్క మహర్షి కూడా ఆవిడ నమస్కారం చేసుకొని, మిమ్మల్ని నేను దర్శనం చేసుకోవటము, మీతోటి నేను ఇట్లా వాదన జరపటము నా సుకృతం అని చెప్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేదం చదివాను కదా అని ఆవిడ అహంకారానికి పోలేదు. అలాని వేదం చదివాను, ఒక యాజ్ఞవల్క మహర్షితోటి నేను వాదించేదేమిటి అన్న విషయంలో ఆవిడ ఎక్కడా వెనకంజ వేయలేదు. అలాగే ఎక్కడ తగ్గాలో కూడా ఆవిడ మనకి చూపిస్తూ వచ్చింది. అందుకనే ఆవిడని బ్రహ్మవాదిని అని అంటారనమాట. ఈవిడ గురించి చాలా గొప్పగా మనం చెప్పుకుంటూ ఉంటాము, చాలా తక్కువ మందికి తెలిసిన ఆవిడ. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, దీన్ని మన మోడర్న్ ఉమెన్కి ఎలా ఆపాదించుకుందామో చూద్దాం. కార్పొరేట్ మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు, మరి గార్గిలాగానే వీళ్ళందరూ కూడా చక్కగా మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళ పాయింట్ గురించి చాలా చక్కగా చెప్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి కావాల్సిన స్పేస్, వాళ్ళకి కావాల్సినది ఏముందో దాని గురించి వ్యక్తపరచడం అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు వాళ్ళు అనుకున్న విధంగా పనులు జరపటానికి కూడా వాళ్ళు వెనకంజ వేయరు. అలాగే స్పేస్ కోరుకుంటూ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా నడుచుకోవడానికి కూడా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు.
సో మనం గార్గిని ఫాలో అవుతున్నామా లేదా? ఒక రకంగా క్వశ్చన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. క్వశ్చన్స్ వచ్చినప్పుడు రెబిలియస్ నేచర్ చూపించకుండా, అంటే క్వశ్చన్స్ అడిగాం కదా, ఒక స్త్రీ ఒక క్వశ్చన్ అడిగితే ఆవిడ రెబిలియస్గా ఉంది, ఆవిడ ఏదో ఒక రకంగా అందరితోటి ఎదురు తిరుగుతోంది, పోట్లాడుతోంది అని అనుకోకూడదు. దాన్ని మనము క్యూరియాసిటీ అనుకోవాలి. క్యూరియాసిటీతో పాటు స్త్రీ ఎదుగుతోంది అని భావించాలి. ఒక ప్రశ్న వచ్చింది అంటే దానికి సంబంధించిన ఒక జవాబు కోసం స్త్రీ ఎదురు చూస్తోంది అని అనుకోవాలి. కాబట్టి ఇక్కడ గార్గి నుంచి మనం నేర్చుకునేది ఇదనమాట. అంటే తొందరపాటుతనం అని చెప్పట్లేదు. రెబిలియస్ నేచర్ కాదది. అంటే ఎక్కడా కూడా తిరుగుబాటుతనం లేదు. ఏదైనా సరే ఒక సమస్య ఉంటే దానికి సంబంధించిన విషయాలోచన చేయడానికి మనం ప్రశ్నించటంలో తప్పు లేదు అని చెప్తున్నాను. ఇప్పుడున్న సమాజంలో ప్రస్తుతం మనం చూస్తుంటే తిరుగుబాటుగా చూసేవాళ్ళే ఎక్కువ. అలాంటి వాళ్ళ మధ్యలోనే స్త్రీలందరూ ఉన్నాం. హ్మ్. సో, అంటే తెలుసుకోవాలని మీరన్నట్టుగా జిజ్ఞాసతో అడుగుతుందని కానీ, అలా ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ. హ్మ్. సో, అటువంటి వారిని ఎలా మనం ఎదుర్కొంటూ ఉండాలి? ఇప్పుడు మనం అందరికీ తెలిసిన కథ మహాభారతంలో ద్రౌపది కథ. ద్రౌపది గురించి అందరికీ తెలిసిందే గనక మనం విడమర్చి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిండు సభలో ఎప్పుడైతే ఆవిడ్ని తీసుకురావటం జరిగిందో, ఆవిడేమి ఆ సభలో జరిగిన దాన్ని మర్చిపోలేదు గదా! ఆవిడేం చెప్పింది? దీనికి తగిన విధంగా నేను రివెంజ్ తీసుకుంటాను. దీనికి తగిన విధంగా నేను దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్ చేయాలో నేను దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటాను అంది. అంటే ఇప్పుడు ప్రశ్నలు వచ్చినా, లేకపోతే ఎటువంటి సమస్య వచ్చినా స్త్రీ ద్రౌపది నుంచి నేర్చుకోవాల్సినవి కొన్నున్నాయి. అదేమిటి అనంటే, ముందర నీకు ఎటువంటి ప్రాబ్లమ్ వస్తోందో దానికి సంబంధించి ప్రశ్న అడుగు. ఎటువంటి కష్టం ఎదురవుతోందో ఆ కష్టానికి సంబంధించి మనం ప్రశ్న అడగాలి. ధైర్యం తెచ్చుకోవాలి. ద్రౌపదిలాగా ధైర్యంగా నిలబడటం కావాలి. ద్రౌపదిలాగా ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా నిలబడి ప్రశ్నించగలుగుతావో, మన్ని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో వారి నుంచి మనకి ఒక సొల్యూషన్, వారి నుంచి మనకి కలుగుతున్న ఇబ్బంది ఏదైతే ఉందో అది మనం తప్పించుకోగలం. తర్వాత మిగతా వాళ్ళొచ్చి మనతో చేరతారా? తర్వాత పంచపాండవులొచ్చి ఆవిడని రక్షించారు. ఇది వేరే సంగతి. కానీ ఒక సిట్యుయేషన్ అరైజ్ అయినప్పుడు, ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు మనం మోడర్న్ విమెన్‌కే దీన్ని ఆపాదించుకుందాం. చాలా చోట్ల మనకి ఆఫీసుల్లో వాటిల్లో కొంచెం స్త్రీలని ఇబ్బందికరంగా చూడటము, వ్యాఖ్యానించటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు స్త్రీ ద్రౌపదిలాగా ప్రశ్నించేటట్టుగా ఉండాలి. అంతేగాని భయపడిపోయేటట్టుగా ఉండకూడదు. ఇప్పుడు జరుగుతున్న అనేక విషయాలలో, చాలా విషయాలలో సెక్షువల్‌గా అసాల్ట్ అనేది చాలా జరుగుతూ ఉంటుంది. దీని గురించి స్త్రీ ధైర్యంగా ప్రశ్నించేటట్టుగా ఉండాలి. అంతేగాని బాధపడేటట్టుగా ఉండకూడదు. అంటే సమస్య ఏదొచ్చినా సరే ఎవరో ఒకరు వచ్చి రక్షిస్తారు అని ఎదురు చూడకూడదు. ద్రౌపది కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది అది. ముందర ఆ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయటం నేర్చుకోవాలి. తర్వాత ఏం జరుగుతుందనేది తర్వాత విషయం. కానీ ముందర సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడేం జరుగుతుంది అనంటే మనలో ధైర్యం పెరుగుతుంది. మనలో ధైర్యం ఎప్పుడైతే పెరుగుతుందో, అన్యాయం ఎక్కడ జరుగుతున్నా మనం దాన్ని ఎదిరించే శక్తి మనలో వస్తుంది. కాబట్టి ద్రౌపది నుంచి నేర్చుకునేది ఏమిటి అనంటే, ఎప్పుడు ఎక్కడ అధైర్య పడకుండా, ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా అధైర్యం పడకుండా నువ్వు ఆ ఒక సిట్యుయేషన్‌ని గనక నువ్వు ఎదుర్కోగలిగితే, నీకు విజయం అనేది కలుగుతూ ఉంటుంది. అది మనం ద్రౌపది నుంచి నేర్చుకుంటూ ఉంటాం. ఎందుకు మనము ఇలాగా ఒక్కొక్క క్యారెక్టర్‌ని కలుపుకుంటూ వస్తున్నాము అనంటే, పాతకాలంలో ఆడవారికి స్వేచ్ఛ లేదు. పాతకాలంలో ఆడవారు వేదాలు చదువుకోలేదు. పాతకాలంలో ఇంకేదో లేదు. ఇవన్నీ మధ్యలో వచ్చినవి. పాతకాలం నుంచి గూడా వేదాలు గాని, మన ఉపనిషత్తులు గాని, ప్రతి విషయంలోనూ గూడా స్త్రీకి గౌరవం అనేది ఇస్తూనే వచ్చాయి. ఎక్కడా గూడా స్త్రీని అవమానించటం గాని, ఏ రకంగానూ స్త్రీని అగౌరవపరిచే విధంగా గాని ఎక్కడా లేదు. కాబట్టి దీన్ని మనం ఎందుకు ఇలాగ మాట్లాడుకుంటున్నాము అనంటే, ఒక స్త్రీ గురించి చెప్పుకుంటున్నప్పుడు, ఆ స్త్రీకి సంబంధించిన వ్యక్తులు పడిన ఇబ్బందులను కూడా చెప్పుకున్నామనుకోండి, అప్పుడు వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ద్రౌపది విషయమే మీరు చెప్పింది తీసుకుంటే, ముందు అడుగు అనేది అంటే సమస్యలు ఎదురైనప్పుడు ఫస్ట్ తను బలంగా నిలబడాలి. హ్మ్. అంతేనా? అంతే. ముందు స్టెప్ తను తీసుకోవాలి. అవును. తర్వాత ఎవరు మనకి సహాయంగా వస్తారనేది తర్వాత విషయం. అవును. సో, సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడం ఫస్ట్ ఏ నేర్చుకోవాలి. మహిళ తనకు తానుగా నేర్చుకోవాలి. అవును. ఓకే. సో, ఇప్పుడు ఇద్దరి గురించి మీరు చెప్పారు. వాళ్ళ నుంచి మనం తీసుకోవాల్సిన విషయాల గురించి చెప్పారు. సహనం విషయానికొస్తే, సహనం అనేది చాలా మందికి అంటే కొంతమంది ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సహనానికి మారుపేరంటే స్త్రీ. హ్మ్. స్త్రీ తర్వాతే అంతటి ఓర్పు, సహనం మిగతా అవును. పురుషులకుంటుంది. అవును. ఆ సహనం కూడా కొన్ని సందర్భాల్లో ఇంత సహనం ఉంటే దాన్ని ఒక చేతగానితనంగా కానీ, లేతే ఆ సహనం మనం పాటించడం వల్ల దానివల్ల ఇబ్బందులు కానీ వచ్చే పరిస్థితులుంటాయి. సో, హ్మ్. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలంటే ఏం చెప్తారు? అడిగారు. ఇప్పుడు సహనం గురించి మాట్లాడినప్పుడు ఇందాక మీరన్నట్టు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం ద్రౌపదిలాగా ప్రశ్నించటం మొదలుపెట్టాము బానే ఉంది.
కానీ మళ్ళీ సహనం గురించి కూడా మనమే మాట్లాడతాం. కొంచెం ఓర్పుగా ఉండలేవా? ఏదైనా హ్మ్. ప్రాబ్లమ్ వస్తే ఏ ఎందుకు నువ్వు అంత గొడవ చేయటము, దాని గురించి అంత పెద్దగా ఆర్భాటం చేయటం ఎందుకు? దీని గురించి ఒక 4 రోజులు మాట్లాడకుండా ఉంటే సరిపోదా? ఇలా మనకి మనమే ఆడవాళ్ళకి ఆడవాళ్ళమే ఆడవాళ్ళన్నా కొంచెం ఓర్పుండాలని మళ్ళీ ఆడవాళ్ళే ఆడవాళ్ళే చెప్తారు చెప్తూ మళ్ళీ. ఉంటారు. ఇప్పుడు అవును. ఇప్పుడు ప్రశ్నించాలి అనేది ఆడదే, ఓర్పుతో ఉండాలి అనేది ఆడదే. హ్మ్. ఇక్కడ ఓర్పు, సహనం అనే మాటొచ్చేటప్పటికి సతీ అనసూయని తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆవిడకున్నంత ఓర్పు, సహనం ఇంకెవరికీ లేదు. ఎందుకంటే త్రిమూర్తులని వాళ్ళు వచ్చి అడిగినప్పుడు, ఇలాగ మాకు స్తన్యం కావాలి అని అడిగినప్పుడు కూడా ఆవిడ త్రిమూర్తులనే ఒక శక్తితోటి వారిని చిన్న బిడ్డలుగా మార్చి వాళ్ళకి భోజనము, స్తన్యం ఇవ్వటం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మాతృ రూపంలో స్త్రీని చూడటం అనేది కనపడుతూ ఉంటుంది గనక స్త్రీకి ఎక్కువగా సహనము, ఓర్పు ఉండాలి అని చెప్తూ ఉంటారు. కానీ ఓర్పు, సహనము ఎంతవరకు అన్న ప్రశ్న ఇప్పుడు మనకొస్తోంది. ఎందుకంటే పరిస్థితులు గూడా మారుతున్నాయి. పరిస్థితులకి తగినట్టుగా స్త్రీ గూడా ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఓర్పు, సహనము అనేది స్త్రీకి ఆభరణాలు. ఎలాంటి సిట్యుయేషన్ అన్నా రానివ్వండి, ఎలాంటి కష్టమన్నా రానివ్వండి, ఇక్కడ మనం ఇంకొకరి మాట గూడా చెప్పుకోవాలి. మండోదరి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే స్త్రీ సహనం గురించి మాట్లాడుకుంటున్నాం గనక, మండోదరి గురించి మనం ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. మండోదరి గురించి మాట్లాడుకుంటే రావణాసురుడు స్త్రీని అపహరించినప్పుడు మండోదరి ఒక భార్యగా ఆవిడ ఒక ధర్మాన్ని నిలబెట్టుకుంది. ఆవిడేం చెప్పిందంటే పరాయి స్త్రీని తీసుకురాకూడదు. అలాగే ఇది అధర్మము. దీని వలన మనకి ఎక్కువ చెడు జరుగుతుంది, కీడు జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి తీసుకురాకూడదు. ఇక్కడ స్త్రీకి ధర్మపాలన అంటే ధర్మము, న్యాయము అనేది స్త్రీ కూడా పాటిస్తోంది గనక భర్త అనేవాడు తప్పు చేసినప్పుడు స్త్రీ అక్కడ నిలబడి ఇది తప్పు అని చెప్పే ధైర్యాన్ని కూడా ప్రదర్శించాలి. ఇప్పుడు ఎక్కడైనా సరే సహనము, ఓర్పు అన్న చోట స్త్రీ బలైపోవటం కూడా మీకు కనపడుతూ ఉంటుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మండోదరి మాట్లాడుకుంటే మండోదరితో పాటు మనకి గుర్తొచ్చేది సీతే. అవును. సీత విషయంలో గనక ఏమవుతుంది? సీతను గనక మనం గమనించామనంటే ఆవిడకి సహనం ఎక్కువ, ఓర్పు ఎక్కువ. శక్తి స్వరూపుళ్ళే వీళ్ళందరూ శక్తులే. అందరిలోనూ ఒక్కొక్క శక్తి మనకి కనపడుతోంది. కాబట్టి సీతలో ఉన్న ఆత్మగౌరవం, సీతలో ఉన్న సహనము ఈ రెండిటి వలన సీత ఆ కష్టాన్ని ఎదుర్కోగలిగింది. సో, సహనము, ఆత్మగౌరవం ఎప్పుడూ మనతో పాటు కలిసే ఉండాలి. సహనం, ఆత్మగౌరవం కలిసున్నప్పుడు అప్పుడు మనము ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోగలం. ఎటువంటి కష్టాన్ని ఎదుర్కోగలం? మనకి సంబంధించిన వ్యక్తులు గనక ఏదైనా సరే పెడుదారి గాని, తప్పుదారి పడుతున్నప్పుడు వారికి బుద్ధి చెప్పడంతోటి మన సహనము, మన ఓర్పు అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇందాక మీరన్నట్టు సహన శక్తి లేకపోతే తల్లిలోని మాతృత్వం. ఇప్పుడున్న ఈ మండోదరిని గాని, అనసూయని గాని లేదా సీతని గాని తీసుకున్నప్పుడు వీళ్ళందరూ గూడా మాతృస్వరూపిణులుగా వీళ్ళందరూ ఏదో ఒక క్యారెక్టర్‌ని ఎగ్జిబిట్ చేస్తూనే వచ్చారు. అంటే వీళ్ళందరూ చూపించినవి ప్రతి స్త్రీలోనూ ఉండాలి అని నేను చెప్తున్నాను. హ్మ్. ఏదో ఒక రూపంలో ఇవన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. బిడ్డలు పుట్టినప్పుడు అనసూయలాగా ఉంటారు. అలాగే మనకి కావలసిన వారు, దగ్గర వారు తప్పు పనులు చేసినప్పుడు మండోదరిలాగాను ఉంటారు. అలాగే ఎక్కడైనా సహనము, ఓర్పు అన్నప్పుడు, ఆత్మగౌరవం అన్నప్పుడు, ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ సీతలాగా గూడా ఉంటారన్నమాట. సో, లత గారు అయితే ఇప్పుడు కొన్ని లక్షణాల గురించి మనం మాట్లాడుకున్నాం గదా! ఏవి స్త్రీ అలవరుచుకోవాలి? పురాణాల నుంచి మనం ఏది ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలనే విషయం. సో, సంకల్పం గురించి చెప్పండి. ఒక స్త్రీ ఏదైనా సంకల్పించుకుంటే సాధిస్తుంది ఖచ్చితంగా అని చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. ఎవరిని మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి ఆ విషయంలో? ఇక్కడ మన మోడర్న్ వుమెన్‌ని గమనించుకోవాలమ్మా. ఎందుకంటే పురాణాలలోనూ, ఇతిహాసాలను అనేక స్త్రీల గురించి చెప్పబడింది. మనం మాట్లాడుకుంటున్నది చాలా తక్కువ మంది గురించి. మనం సాధారణంగా విన్న పేర్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అనేక మంది స్త్రీలు అనేక విషయాలలో, అనేక రంగాలలో ముందడుగు వేస్తూ వచ్చారు. ఇప్పుడు మనకు కూడా మనం ఉంటున్న ప్రెజెంట్ జనరేషన్‌లో కూడా అనేక మంది స్త్రీలు అనేక రంగాలలో ఉన్నారు. ఐటీ రంగంలో చూసుకున్నా, లేకపోతే మీరు ఏ రంగం తీసుకోండి, ఏ పొలిటికల్ లైన్ తీసుకోండి, ప్రతి వారు కూడా వారి యొక్క తెలివితేటలు, వారి యొక్క గౌరవ మర్యాదలను పెంచే విధంగానే వారందరూ గూడా ఉన్నత స్థితిలో కనపడుతున్నారు. ఇందులో సహన శక్తి గురించి లేకపోతే ఏ రకంగా మనం ఇంకా బాగా మెరుగవ్వాలి అన్నప్పుడు తెలివితేటలు అనేవి కావాలి. ఇప్పుడు తెలివితేటలు అనంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమిటి అనంటే ఓన్లీ చదువు పరంగానే తెలివితేటలు. వీళ్ళు చదువుకుంటారు, ఉద్యోగం తెచ్చుకుంటారు. చుట్టుపక్కల జరుగుతున్న ఏవైనా విషయాలున్నాయనుకుందాం. లేకపోతే ఏదైనా గమనించాల్సిన విషయం ఉంది అనుకుంటాం. దీని గురించి వీళ్ళకి ఎక్కువ అవగాహన ఉండదు. ఇలాంటి వాళ్ళు తొందరగా బలైపోతూ ఉంటారు. వాళ్ళ గురించి మనం కొంత చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకేమిటంటే, వీళ్ళకి ఓన్లీ పరిజ్ఞానం మట్టుకే ఉంటుంది. ఎందుకంటే కుటుంబము, వాళ్ళ ఉద్యోగము, వాళ్ళ చదువులు ఇలా ఉంటాయన్నమాట. లేకపోతే చేసుకున్న భర్త హ్మ్. అంటే భర్త, పిల్లలు ఇంతవరకే వాళ్ళ జీవితం అనేది నడుస్తూ ఉంటుంది. ఇలాంటి వారిని తొందరగా ప్రే అయిపోతారు వీళ్ళు. ఉద్యోగంలో గానీ, వ్యాపారంలో గానీ, లేకపోతే వాళ్ళెక్కడుంటే అక్కడ. వీళ్ళకి సేఫ్టీ అనేది ఒక కొంచెం ప్రాబ్లమ్‌గానే ఉంటూ ఉంటుంది.
కాబట్టి ఇలాంటి గొప్పవారి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఇంత ప్రతిభావంతుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, మామూలుగా కొంత అమాయకంగాను, కొంత జాగ్రత్తగా ఉండవలసిన స్త్రీల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉండాలి. సరే, ఇందులో ఇందాక మీరు అడిగిన క్వెషన్‌కి సమాధానం ఏంటి అనంటే, సో, మనం సావిత్రిని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. సరే, సావిత్రి కథ కూడా అందరికీ తెలిసిందే. సావిత్రి నోము కూడా నోచుకుంటూ ఉంటారు. భర్తకి ఆయుష్ పెరగటం కోసం అని చెప్పి చేస్తూ ఉంటాం. సరే, ఇందులో మనకి తెలిసిన కథ ప్రకారంగా అయితే యమధర్మరాజు వచ్చి సావిత్రి అంటే భర్తని తీసుకువెళ్ళేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే సావిత్రి ఆయన వెంట పడుతుంది. ఈ కథ అందరికీ తెలిసిందే. కానీ ఇందులో మనం గమనించాల్సింది ఏమిటి అనంటే ఆవిడ పట్టుదల తెలుసుకోవాలి. ఆవిడ పట్టుదలతో పాటు ఆత్మస్థైర్యం తెలుసుకోవాలి. ఒక యముడిని చూడంగానే భయపడిపోలేదు. యముడిని చూడంగానే కలవరపడలేదు. యముడిని చూడంగానే అయ్యో! నా భర్తను తీసుకెళ్ళిపోతున్నాడని ఈవిడ కూర్చొని ఏడవలేదు. ఈవిడ ఏం చేసింది? ధైర్యంతోటి యముడి వెంట వెళ్ళటం కనిపించింది. ధైర్యంతో పాటుగా ఎప్పుడైతే యముడు ఆవిడకి వరాలివ్వటం మొదలుపెట్టాడో, చాలా తెలివితేటలతోటి ఆ వరాలను అడిగింది. కాబట్టి మనం గమనించాల్సింది ఏమిటంటే, ఎక్కడ నువ్వు ఆత్మస్థైర్యంతో నిలబడతావో, అక్కడ నువ్వు పిరికిదానిలాగా ఉండకూడదు. అక్కడ నీ సమయస్ఫూర్తిని చూపించాలి. అక్కడ నీ తెలివితేటలని చూపించాలి. నీ తెలివితేటలతోటి అంటే అక్కడ కూడా సావిత్రి తన తెలివితేటలతోటి ఆవిడ తనకి సంబంధించిన తన తల్లిదండ్రుల ఆరోగ్యము, వారు పెద్దవారైపోయి ఉంటారు అప్పటికే. తర్వాత తమ్ముళ్ళని అడుగుతుంది వంశవృద్ధి కోసమని. తర్వాత ఈవిడ కోసం పిల్లల్ని అడుగుతుంది. ఇలాగ చాలా వరాలు అడుగుతుంది. ఒక్క వరం నుంచి ఎన్నో వరాలుంటాయి అందులో. కాబట్టి ఏంటంటే సావిత్రి గురించి మనం తెలుసుకోవాల్సింది ఆత్మస్థైర్యంతో పాటు తెలివితేటలు, సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇందాక నేను చెప్పాను కదా! అనేక మంది స్త్రీలు వారికున్న తెలివితేటలు చాలా పరిమితంగా ఉంటూ ఉంటాయి. కొంతమంది బయటికొచ్చిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉండటం వల్ల గార్గిలాగానో, లేకపోతే చాలామంది స్త్రీలలాగానో వారు ఎటువంటి సిట్యుయేషన్స్ వచ్చినా కూడా ఎదుర్కొని నిలబడేటట్టుగా ఉంటారు. కానీ కొంతమంది స్త్రీలు వీరు కొంత భయం కలిగి ఉంటారు. లేకపోతే వారికి ఇంటర్వ్యూలు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఆ భయంతోటి చేయాల్సిన ఇంటర్వ్యూలు మర్చిపోతూ ఉంటారు. అలాంటప్పుడు వారికి కావాల్సినది ఏమిటి అనంటే సమయస్ఫూర్తి. తెలివితేటలు, సమయస్ఫూర్తి. ఇవి 2 ఉన్నాయనుకోండి, ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా ఒక ఆడది జయించగలదని నేను అనుకుంటాను. ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా సరే, ఎటువంటి క్రైసిస్ సిట్యుయేషన్ వచ్చినా సరే, మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. అలాగే మనము మన ప్రజ్ఞా పాఠవాలను మర్చిపోకూడదు. మన ప్రజ్ఞ, మన పాఠవాలు అంటే ఏంటి? మనకున్న తెలివితేటలు, మనలో ఉన్న ఎటువంటి కళ అయినా సరే, దాన్ని మనం మర్చిపోకూడదు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా అమ్మా? పాతకాలంలో రాజులుండేవాళ్ళు గదా! ఈ రాజులకి రాజులతో పాటు రాణులకి గూడా అనేక విద్యలు నేర్పిస్తూ ఉండేవారు. అయితే రాణులకి, రాజులకి ప్రత్యేకించి ఒక విద్య నేర్పించేవారు. హ్మ్. అలాంటివేంటి అనంటే, ఈ కుట్లు, అల్లికలను, హ్మ్. లేకపోతే వారికి చేపలు లాంటివి నేయటము, ఇలాగ ప్రత్యేకించి ఒక ఒక సర్వైవల్ స్కిల్ అన్నమాట ఇది. ఈ సర్వైవల్ స్కిల్ వల్ల ఏంటంటే, ఎప్పుడైనా రాజుగారు గాని, రాణిగారు గాని ఇబ్బందిలో ఉన్నారనుకోండి, చుట్టూరా శత్రువులున్నారనుకోండి, అప్పుడు నాకు ఆత్మస్థైర్యం ఉంది, నాకు బలం ఉంది, లేకపోతే నాకు తెలివితేటలున్నాయంటే వర్కౌట్ అవ్వదు. అప్పుడు మన స్కిల్స్ అనేవి వర్కౌట్ అవుతూ ఉంటాయి. అంతేనా? హ్మ్. కాబట్టి స్కిల్ సెట్ ఉంటేనే కదా ఇప్పుడైనా మనం బాగా ఎదగగలం. ఇప్పుడు మంచిగా వాక్పటిమ ఉండాలి. లేకపోతే నాలెడ్జ్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ కలిగుండాలి. లేకపోతే ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా దాన్ని మనము తట్టుకునే ధైర్యాన్ని కనపరచాలి. ఇలాంటివన్నీ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మన చుట్టూరా శత్రువులుంటారు. మన చుట్టూరా మనకి చెయ్యలేని పరిస్థితులుంటాయి. కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాంటప్పుడు ఏదో ఒక దారి వెతుక్కోవాలి గదా! కాబట్టి రాజులు, రాణులు కూడా ఇలాంటి స్కిల్ సెట్ తోటి వాళ్ళు ఉంటున్న ప్రదేశం ఎక్కడున్నారు? లేకపోతే వారికి అంటే వారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారో, దాన్ని వాళ్ళ రాజ్యానికి సంబంధించిన ఎవరైతే మంత్రులున్నారో, లేకపోతే రాణులున్నారో వాళ్ళకి చేరవేసేవాళ్ళనమాట. చీర నెయ్యటము. హ్మ్. కాబట్టి ఇలాంటి ప్రత్యేకించి స్కిల్ సెట్స్ అనేవి గూడా వాళ్ళు నేర్చుకునేవారు. కాబట్టి మనం గూడా ఇక్కడ మాట్లాడుకోవటం ఏంటంటే, విమెన్ ఎంపవర్‌మెంట్ అనంగానే ఎవరో వచ్చి మనకి సహాయం చేస్తారనో, విమెన్ ఎంపవర్‌మెంట్ అనంగానే మాకిన్ని ఉపాధి ఉన్నాయి, మాకెవరో ఒకళ్ళొచ్చి హెల్ప్ చెయ్యాలనో, ఇలా మనం అనుకోకూడదు. చంద్రుడు అనేవాడు బుద్ధికి సంబంధించిన వాడైతే, శుక్రుడు అనేవాడు అందానికి సంబంధించిన వాడైతే, శక్తి మనలోని శక్తి. ఇవి 2 కలిసినప్పుడు శక్తి అనేది తయారవుతుంది. ఈ శక్తి అనేది ఎప్పుడు తయారవుతుందో, అప్పుడు ఈ సమాజం అంతా గూడా ఉద్ధరించబడుతుంది. అందుకని ఏంటంటే, మనం ఒక గార్గి గురించి మాట్లాడుకున్న, సీత, ద్రౌపది ఇలాగ అనేక మంది ఎవరైతే ఉన్నారో వీరందరి గురించి గూడా మనం మాట్లాడుకున్నప్పుడు, వారిలో ఉన్న మంచితనంతో పాటుగా, వారిలో ఉన్న గొప్పతనాన్ని, విశేషమైన గుణం ఏదైతే ఉంటుందో అడ్జెక్టివ్స్ అంటాం గదా! ఆ అడ్జెక్టివ్ నేచర్‌ని మనం గమనించుకోవాలి. దాని ప్రకారంగా మన సమస్యలు ఎలాంటివో, ఆ సమస్యలకు తగిన విధంగా మనకి ఎవరో ఒకళ్ళు ఒక సొల్యూషన్ ఇస్తూనే ఉంటారు. దానికి తగినట్టుగా నడుచుకోవడానికి కూడా ప్రయత్నించాలి. ఈ యుగంలో గాని అంటే ఈ సమాజంలో ప్రస్తుతం మనున్న సొసైటీలో మహిళలు
ఆహ్, ఇంట్లో కానీ, వృత్తిలో కానీ 2 చోట్ల రాణిస్తున్నారు. రెండిటిని బ్యాలెన్స్ చేస్తున్నారు చాలామంది. అవును. కానీ బ్యాలెన్స్ చేసే క్రమంలో అటు మనకు సంబంధించిన బంధువుల నుంచి కానీ, లేకపోతే ఆఫీస్‌లో పనిచేసే చాలామంది మహిళలు రకరకాల ప్రదేశాల్లో చేస్తుంటారు కాబట్టి, అక్కడ ఉన్న చుట్టుపక్కల పరిస్థితులు కానీ, ఏదో ఒక దానికి మాత్రం తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్న మహిళలు చాలామందుంటారు. అవును. హ్యాండిల్ చేసి చాలా ధైర్యంగా నిలబడే వాళ్ళుంటారు. హ్యాండిల్ చేస్తున్నా కానీ, ఆ ప్రెషర్ అనేది తీసుకోలేని వాళ్ళు చాలామందుంటారు. సో, అవును. ఎలా బయటపడాలంటారు? అటువంటి వాళ్ళకేం చెప్తారు? ఎలా బయటపడాలి అనే మాటొచ్చినప్పుడమ్మా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని ఒక వర్డ్ వాడుతూ ఉంటాం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రతి వారికిను ఇది ఇది అలవరుచుకోవాలి. ఇక్కడ స్త్రీయా, పురుషుడా అని కాదు. ఇప్పుడున్న సమాజంలో ఎలా ఉంది అనంటే, మా చిన్నప్పుడు ఫోన్స్ అన్నవి ఓన్లీ ఇంట్లోనే ఫోన్స్ ఉండేవి. తర్వాత మనకి సెల్ ఫోన్స్ వచ్చాయి. సెల్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి స్పీడ్ స్పీడ్ ఎక్కువైపోయింది. సరే ఇంకా తర్వాత తర్వాత ఇప్పుడు ఏఐలో ఉన్నామనుకోండి, ఇంకా స్పీడ్ పెరిగింది. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఈ స్పీడ్ అనేది ఇలా పెరుగుతూనే ఉంటుంది. దీని ప్రకారంగా మనం పరుగులు పెట్టాలి అనంటే మనం పరుగులు పెట్టలేం. అలాగే స్త్రీకి బాధ్యత ఎక్కువ. ఇప్పుడు పురుషుడికి కూడా అదే విధంగా బాధ్యత ఉండాలి కదా అని మనం ప్రశ్నించొచ్చు. హ్మ్. కానీ నేను చెప్పే సమాధానం ఏంటంటే, స్త్రీకి ఉన్న కరుణ గాని, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, ఉన్న లాలిత్యం కానీ, ఉన్న అండర్‌స్టాండింగ్ కానీ, పురుషుడిలో కొంచెం తక్కువగా ఉంటుందనే చెప్తాను. వాళ్ళకి హ్మ్. అర్థం కాదని కాదు, వాళ్ళకి తెలీదని కాదు. నేను ఎక్కడ ఎవరిని తక్కువ చేయటం లేదు. కానీ, ఒక మాతృత్వ భావన స్త్రీ అనుభవించినట్టుగా, ఒక తండ్రి అయ్యాను అని ఒక పురుషుడు అనుభవించడం మీకు తక్కువగా కనపడుతుంది. అలాగే ప్రతి స్త్రీ కూడా అనేక విషయాలలో పిల్లల గురించి గానీ, భర్త సంపాదన గురించి గానీ, భర్త ఆరోగ్యం గురించి గానీ, కుటుంబ వృద్ధి గురించి గానీ, నిరంతరం తపన చెందుతూనే ఉంటుంది. సో, ఇక్కడ ఏం జరుగుతోంది అనంటే, ఒక చోట వర్క్ ఒస్తోంది, రెండో చోట కుటుంబం ఒస్తోంది. ఈ రెండిటిని కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళేందుకు వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. దీనిలో అలసట, విశ్రాంతి లేకపోవటం, చిరాకు పెరగటం, మేమే ఇవన్నీ భరిస్తున్నాము అని రావటం ఇలాంటివి మనకు కనపడుతూ ఉంటాయి. ఇందులో గమనించాల్సింది ఏమిటి అనంటే, ఇలా చెప్తే కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ అవసరమైనప్పుడు మాత్రమే, అవసరమైనప్పుడు మాత్రమే తప్పనిసరిగా స్త్రీ ఉద్యోగం చేయడానికి సంకల్పం చేసుకోవాలి. ఇప్పుడు అంటే ప్రతివారు ఉద్యోగం చేసేస్తున్నాము అని అనటంలో తప్పు లేదు. కానీ కొన్ని కొన్ని చోట్ల స్త్రీకి పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. వారు చక్కగా కుటుంబాన్ని పోషించుకోవచ్చు. కుటుంబాన్ని సంరక్షించుకోవచ్చు. అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు స్త్రీ ఎక్కడా కూడా మనోవేదన పొందకుండా, ఎక్కడా శారీరకంగా ఇబ్బంది పడకుండా కుటుంబ పోషణా భారాన్ని తీసుకోవచ్చు. అంటే కుటుంబాన్ని సంరక్షించుకోవచ్చు. పోషణా భారము అనేది మళ్ళీ మన ఉద్యోగములోకొచ్చేస్తాం. ఆర్ కెరియర్ అని అంటాం. కొన్ని కొన్ని సందర్భాలలో కెరియరే ఇంపార్టెంట్. మాకు వృత్తి చేయాల్సిందే తప్పదు. మేము సంపాదించుకోవాలి తప్పదు. ఇలాంటి వారు మాత్రం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అలవాటు చేసుకోకపోతే హ్మ్. ఎప్పుడూ కూడా విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏమిటి అన్న ప్రశ్న మొదట్లో మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో హ్మ్. అది మళ్ళీ మనకి చివరికి ఒక ప్రశ్నగానే ఉండిపోతుంది. ఎందుకంటే మనకేం కావాలి అనే దానిలో మనం పరుగులు పెడుతున్నప్పుడు మన చేతిలో ఉన్న విద్యలు, మన చేతిలో ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మర్చిపోవటం అనేది కనపడుతూ ఉంటుంది. అందుకని మన స్కిల్స్‌ని మనం పోగొట్టుకోకూడదు. మన విద్యని మనం పోగొట్టుకోకూడదు. మన ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ప్రతి ఒక్క ఆప్షన్‌ని, ప్రతి ఒక్క అవకాశాన్ని తీసుకుంటూ ముందుకు గనక మనం వెళితే తప్పనిసరిగా ఏదో ఒక రోజు ఇంతకంటే బాగా మనం ఆహ్, ఈ విమెన్ ఎంపవర్మెంట్ గానీ, లేకపోతే మహిళా సాధికారత అనుకుందాము. వీటన్నిటికంటే గూడా మహిళలు విజయాన్ని సాధిస్తారు అని మాత్రం తప్పకుండా మనం చెప్పుకోవచ్చు. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. జంధ్యాల లత గారు. విమెన్స్ డేకి సంబంధించి అంటే మహిళా సాధికారత, అలాగే ఎలాంటి పరిస్థితిని ఎలా ఫేస్ చేయాలి? మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలంటే ఎటువంటి లక్షణాలు ఇంకా మనం అలవరుచుకుంటే బావుంటుంది? ఎలా జీవితంలో ఉన్నతంగా ఎదగాలి? చాలా విషయాలు థాంక్ యూ సో మచ్. నమస్తే. పురాణాల్లో ఆమె దేవి, చరిత్రలో ఆమె ధైర్యం, ఇంట్లో ఆమె ప్రేమ, సమాజంలో ఆమె మార్పు. స్త్రీని గౌరవించడం అంటే ఆమెను కేవలం పొగడడం కాదు, ఆమె శక్తిని గుర్తించడం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు మా హృదయపూర్వక అభినందనలు. నమస్కారం.